హాయ్ అండి, మీకు ఒక సరదా ఛాలెంజ్. ఈ ఇంట్రడక్షన్లో జనాలు కాకుండా మిగతా వీడియోలోని జనాలైతే మళ్ళీ మళ్ళీ కనిపిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. మనకి రోడ్డు పక్కన దొరికే పానీపూరి చాలా టేస్టీగా ఉంది అంటారు కదండి. ఇక్కడేమో మ్యాంగో పానీపూరి దొరికింది. ఈ షెఫ్లు అయితే వంటల్ని తయారు చేస్తారు కానీ వాళ్ళు టేస్ట్ అయితే చూడరేమో కదా. ఈ షాప్కి వచ్చేసరికి మాత్రం నోట్లో నీళ్లూరయ్యండి. ఈ వీడియో చూస్తుంటే మీకు కూడా ఖచ్చితంగా అనిపిస్తుంది కదా, నోట్లో నీళ్ళూరుతున్నాయి కదా. ఈ రోజే లాస్ట్ డేట్, సో అన్ని టేస్ట్ చూసేయండి అన్నట్లుగా ఈ అమ్మాయి ఏదో చెప్తుంది, విందాం. ఖతార్ దేశంలోని ఈ మ్యాంగో ఫెస్టివల్కి వచ్చేసరికి ఇన్ని దేశాల జనాల్ని చూసేసరికి బాగా ఎండగా ఉన్నప్పుడు చల్లటి ఐస్ నీళ్ళు దొరికినంత హ్యాపీగా అనిపించిందండి. ఈ అమ్మాయి అయితే మామిడికాయ ముక్కలు తినమనిస్తుంది. ఇంతమంది జనాలను చూసేసరికి చాలా హ్యాపీగా అనిపించిందని ఇందాక అన్నాను కదండి. ఎందుకంటే రోడ్లు బిల్డింగ్స్ కాకుండా మనుషుల్ని వీడియోలో చూపించవచ్చు కదా అని హ్యాపీగా అనిపించింది. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. రోడ్డు కటువైపు కుడివైపు తెల్లగా టెంట్ లా ఉంది కదండి, అందులోనే మామిడి పళ్ళను అమ్ముతున్నారు. ఇంటి నుండి ఇక్కడికి గంటసేపు ప్రయాణం. ఇక్కడ పార్కింగ్ లేదని చుట్టూ ఇంకా ఎక్కడ పార్కింగ్ దొరుకుతుందా అని అలా తిరుగుతూ ఉన్నాం. దారిలో అయితే చాలా మంది జనాలు అయితే కనిపిస్తున్నారు. వీళ్ళు కూడాను వేర్వేరు దేశాల వాళ్ళు. వీడియోలో కనిపిస్తున్న వాళ్ళు ఏ ఏ దేశాల నుండి వచ్చిన వాళ్ళు అయ్యి ఉంటారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అక్కడ కనిపిస్తున్న బిల్డింగ్ పేరు ఫనార్. దాని చుట్టూ తిరుగుతూనే ఉన్నాం పార్కింగ్ ఎక్కడ దొరుకుతుందా అని. ఈలోగైతే వేరే వాళ్ళు ఎవరో కనిపించారు. వీళ్ళైతే సూట్ కేసు పట్టుకుని తిరుగుతున్నారు. టెస్లా ఎలక్ట్రిక్ కార్లు తాలూకా ఛార్జింగ్ స్టేషన్స్. ముక్కు ఎక్కడంటే చుట్టూ తిప్పి చూపించినట్లుగా చుట్టూ తిరిగి తిరిగి మొత్తానికి బ్యాంక్ స్ట్రీట్ కి వచ్చామండి. ఇక్కడ ఖతార్లోని బ్యాంక్స్ అని ఒకే లైన్ లో ఉంటాయి. దీన్నే బ్యాంక్ స్ట్రీట్ అని అంటారు. మొత్తానికైతే ఇక్కడ ఖాళీ దొరికాక అక్కడ పార్కింగ్ చేసి ఇంకా ముందుకు అలా వెళ్తున్నాం. సాయంత్రం 4:30 నుంచి మ్యాంగో ఫెస్టివల్ స్టార్ట్ అవుతుంది. మేము వచ్చేసరికి ఇంచుమించుగా 5 గంటలు అయిందండి. ఇక్కడ ఈయన ఎవరో వెళ్తున్నారు చూడండి. ఈయన హెయిర్ అయితే ఎంత ఉందో చూసారా. ఈ మధ్య కొందరు మగవాళ్ళు అయితే పోనీటైల్స్ వేసుకుంటున్నారు. అమ్మాయిలకైతే హెయిర్ పెరగమంటే పెరగడం లేదు, అబ్బాయిలకు మాత్రం వద్దన్నా చక్కగా పెరిగిపోతుంది. వీళ్ళెవరో ఇక్కడ లగేజ్ అంతా ఇలా ట్రాలీలో తోసుకుంటూ వెళ్తున్నారు. ఈ సెక్యూరిటీ గార్డ్ పడుకున్నారా మెలకుగా ఉన్నారంటారా. ఎదురుగా వస్తున్న వాళ్ళు చేతిలోనైతే మ్యాంగోస్ కవర్స్ ఉన్నాయేమో అని చూసాం. ఎందుకంటే ఇక్కడ మ్యాంగోస్ ఇంకా మంచివి దొరుకుతున్నాయో లేదో, జనాలు కొనుక్కుంటున్నారో లేదోనని. మేము వచ్చింది లాస్ట్ డేట్ కాబట్టి అల్ఫాన్సో, బాదామి మ్యాంగోస్ ఉంటాయో లేదో అని అనిపించిందండి. మొత్తానికైతే ఇదంతా సూక్ వాకిఫ్ అంటారండి ఈ ఏరియా అంతను. వింటర్ సీజన్లో ఇక్కడికి వస్తే మాత్రం ఎంత బాగుంటుందోనండి. ఖతార్ దేశంలోని వన్ ఆఫ్ ద మెయిన్ అట్రాక్షన్స్ ఈ సూక్ వాకిఫ్. ఇక్కడ చాలా ప్రోగ్రామ్స్ కూడా జరుగుతుంటాయి. మొత్తానికి అలాగా ఇంకా సూక్ ఏరియాకి అయితే వచ్చాము. ఇంకా ఇంతకు ముందు ఇక్కడ డేట్స్ ఫెస్టివల్ కూడా జరిగిందండి, అంటే ఖర్జూరాల పండుగ. ఈ మ్యాంగో ఫెస్టివల్ లోపలికి వెళ్ళడానికి అంటూ ఇక్కడ క్యూ లైన్లు ఉన్నాయండి. అదిగోండి కొందరు అయితే బయటకు వచ్చేస్తున్నారు. ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం పదండి. ఇక్కడ ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్ అని ఎదురుగా బోర్డు ఉంది. లోపలికి వచ్చేసరికి మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. మొత్తం అంతా గ్రీన్గా, జనాలు కూడా బాగా ఎక్కువగానే ఉన్నారు. ఇంకా అలాగా కాసేపు అయిన తర్వాత చాలా పెరిగారండి. మేము వెళ్ళింది శనివారం. మీకు తెలుసు కదండి, ఇక్కడ ఖతార్ దేశంలో శనివారాలు సెలవు రోజులని. నిజానికైతే శుక్రవారమే ఇక్కడికి వద్దామని అనుకున్నాం, కానీ అప్పటికే ఫ్రెండ్స్ వచ్చి వెళ్ళారు. ఇంకా చాలా బిజీగా కూడా ఇక్కడ ఉంటుంది, అస్సలు ఖాళీ అయితే ఉండదు. ఇంకా శనివారం అయితే వద్దామని అనుకుని శనివారమే వచ్చాం. స్పైసీగా ఉండే మిక్సర్ను తయారు చేశారండి. ఇక్కడ ఖతార్ దేశంలో కొంచెం తక్కువ కారం తింటారు కదండి. మన వైపు వాళ్ళు మాత్రం బాగా ఎక్కువగా కారం తింటాం కదా, అంటే నేనంత ఎక్కువగా తినలేను. స్పైసీ అని చెప్పకపోతే మామూలు చాలా చప్పగా తయారు చేస్తారు, అందుకని స్పైసీ అని చెప్తే ఇదిగోండి ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నారు. మళ్ళీ కొద్దిగా మిక్సర్లోని మామిడికాయ ముక్కలు, తర్వాత ఇదేదో పేస్ట్ రెడ్గా ఉంది. కలర్ అయితే చాలా బాగుంది కదా. మామూలుగా అయితే కూల్ డ్రింక్స్ లాంటి వాటికి ఇలాంటి షేకర్ అయితే ఉపయోగిస్తారని తెలుసు, కానీ ఫస్ట్ టైం అయితే ఇలాంటిది కూడా చూస్తున్నాం. ఈ లోపల మసాలా మామిడికాయ ముక్కను తీసుకున్నాం. చాలా కారంగా కనిపిస్తుంది కదా. ఈ మామిడికాయ ముక్క అయితే చూడడానికి చాలా బాగుంది కదా, కానీ కొద్దిగా భయం వేసింది ఎంత కారంగా ఉంటుందనో. ఈ మిక్సర్ అయితే మాత్రం చాలా బాగుందండి.
ఇంతకీ ఈ మ్యాంగో ఫెస్టివల్ ఎప్పుడు, ఎక్కడ, ఎలాగా, ఎవరు ఏర్పాటు చేశారు అంటే, ఇక్కడ ఖతార్ దేశంలో ఇండియన్ ఎంబసీ ఉంటుంది కదండీ! వాళ్ళు ఈ సంవత్సరం మొదటిసారి ఖతార్ దేశంలో ఇలా మ్యాంగో ఫెస్టివల్‌ని ఏర్పాటు చేశారు. మన ఇండియాలో బోలెడన్ని మ్యాంగోస్ పండుతాయి కదండీ! వాటిని ఇక్కడ వేరే దేశాల వాళ్ళు కూడాను టేస్ట్ చూపించాలన్నట్లుగా ఇక్కడ ఏర్పాటు చేశారు. మామూలుగా అయితే లూలు హైపర్ మార్కెట్, సఫారీ హైపర్ మార్కెట్ లాంటి పెద్ద పెద్ద షాపుల్లో అయితే మ్యాంగో ఫెస్టివల్ అని ఏర్పాటు చేస్తారు. ఆల్రెడీ సఫారీ హైపర్ మార్కెట్లో జరిగిన మ్యాంగో ఫెస్టివల్ వీడియోని అప్లోడ్ చేశానండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. ఈసారి ఇలాగా ఇండియన్ ఎంబసీ అయితే ఇలాగా ఏర్పాటు చేయడం అయితే ఫస్ట్ టైం అండి. మే 30 నుండి జూన్ 8 వరకు ఈ ఫెస్టివల్ని అయితే ఏర్పాటు చేశారు. సాయంత్రం 4:30 నుండి రాత్రి 9 గంటల వరకు. కానీ జనాలు అయితే బాగా ఎక్కువగా రావటం వల్ల రాత్రి 10 గంటలు అంటే మరొక గంట పెంచారట. ఈ మ్యాంగో ఫెస్టివల్ ఎంత బాగుంది కదండి, అందుకని మా పేరెంట్స్ కి వీడియో కాల్ చేసి చూపించాం. ఎక్కడికి వెళ్ళను వీడియో కాల్ చేసి చూపిస్తే కాసేపు వాళ్ళు అలాగా చూసి ఆనందిస్తారు కదా. నా అత్తయ్య మావయ్య గారు అయితే లేరండి. ఇక్కడైతే వీటిని చక్కగా ప్యాక్ చేశారు కదా. మనకి ఈ మధ్యన సీమంతాలు ఇవైనా ఫంక్షన్స్ అప్పుడు ఫ్రూట్స్ అన్నిటిని చక్కగా ప్యాక్ చేసి ఆ అమ్మాయి ముందు కానీ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ముందు కానీ చక్కగా ఇవన్నీ అందంగా డెకరేట్ చేస్తున్నారు కదా. ఇంచుమించుగా అన్ని స్టాల్స్ దగ్గర అయితే మామిడి పళ్ళను కట్ చేసి ఇస్తున్నారు. సో మనం టేస్ట్ చూసి నచ్చితే కొనుక్కోవడానికి అన్నట్లుగా. కొన్ని దేశాల వాళ్ళకైతే మ్యాంగోస్ టేస్ట్ కూడా తెలియదు. వాళ్ళైతే ఇక్కడ ఫస్ట్ టైం తినే వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ ఎంత పెద్ద టెంట్ వేశారు చూసారండి. ఇదంతా మొత్తం ఏసీ, లోపలంతా చల్లగా భలే హాయిగా ఉంది. మన చిన్నప్పుడైతే మామిడి పళ్ళను విపరీతంగా తింటుండే వాళ్ళం కదండి. 7, 14, 25, 50, 100 పళ్ళు కూడా కొనుక్కొని ఇంటికి తీసుకొచ్చేసేవారు కదా. మా నాన్నగారు అయితే మాత్రం చిన్న పిందెల నుండి అలా కాయలు కొంచెం పెద్దవయ్యి తర్వాత పచ్చడికి ఆవకాయ కోసం, తీపి ఆవకాయ కోసం అన్నట్లుగా కాయలు తెచ్చేవారు. ఆ తర్వాత పళ్ళు కూడా చాలా అంటే చాలా తెచ్చేవారు. వాటిని ఇంకా పీల్చుకొని అయితే తినటం ఇంకా అసలు ఆ రోజులే వేర్లేండి కదండి. ఇదిగోండి ఈ అమ్మాయి అయితే ఇక్కడ కట్ చేసి చిన్న ముక్కలను అయితే ఇస్తుంది. మనకు ఆ పళ్ళు నచ్చితే కనుక ఇంకా కొనుక్కోవచ్చు. మన ఇండియాలో అయితే మామిడి తోటలు ఉంటాయి, రకరకాల మామిడి పళ్ళు పండుతుంటాయి. అంటే అక్కడున్న వేడికి మామిడి పళ్ళు పండించడానికంటూ మంచి వాతావరణం. కానీ కొన్ని దేశాల్లో అయితే మాత్రం మామిడి పళ్ళను పండించడానికి ఆ వాతావరణం ఉండదు. సో వాళ్ళకి అసలు మామిడి పళ్ళ గురించే తెలియదు. మేము షాపుకి వెళ్ళినప్పుడు వేరే దేశాల వాళ్ళకి మామిడి పళ్ళను ఎంచడం రాకపోతే మమ్మల్ని అడిగి వీటిలో మంచివి ఎలా సెలెక్ట్ చేసుకోవాలని అడుగుతుంటారు. సో వాళ్ళకి మంచి పళ్ళను సెలెక్ట్ చేసి ఇస్తే ఇంకా వాళ్ళు తీసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత చక్కగా ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. ఈ మ్యాంగో సీజన్లో అయితే మా వారు మ్యాంగోస్ కొని వాళ్ళ ఫ్రెండ్స్కి అయితే ఇస్తుంటారు. ఇక్కడ ఈ అమ్మాయి ఏదో అమ్ముతున్నట్లు ఉంది, చూద్దాం పదండి. మన తిరుపతిలోని మామిడికాయ ముక్కల్ని సన్నగా కట్ చేసి ఉప్పు కారం వేసి అమ్ముతారు కదండి. ఇక్కడ ఈ అమ్మాయి అయితే ఇలాగ గ్లాసుల్లో వేసి అమ్ముతుంది. బాగుంటాయి ఈ ముక్కలని చెప్తుంది. టేస్ట్ చూడమని ముందు చిన్న ముక్కల్ని ఇస్తుంది. స్పైసీ Yes, madam. Madam, try na. I'll give you free sample. It's okay. You like spicy? కారం ఎక్కువగా తినే వాళ్ళకైతే పర్లేదు, కానీ కొత్తగా ఫస్ట్ టైం తినే వాళ్ళకైతే మాత్రం చుక్కలు కనిపిస్తాయి కదండి. వీడియో ఇంకా అయిపోలేదండి, ఇంకా చాలా బాగుంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తున్నారని అనుకుంటున్నాను. ఇక్కడైతే మ్యాంగో జామ్స్, తర్వాత పచ్చళ్ళు, పొడులు, రకరకాల జెల్లీస్ కానీ అన్ని ఐటమ్స్ అన్ని ఇక్కడ పెట్టి అమ్ముతున్నారు. ఎంతైనా మన ఆవకాయ అంటే ఆవకాయనండి. ఇది కేరళ వాళ్ళ ఆవకాయ. కొత్తలో అయితే కొన్నాం కానీ అంతగా అనిపించలేదు. ఎంతైనా మన ఆవకాయ అంటే ఆవకాయే కదా. అసలు ఆ మాట వినగానే నోట్లో నీళ్లూరుతుంటాయి కదా. వీళ్ళిద్దరు ఎవరో ఇండోనేషియన్ వాళ్ళ ఉన్నారు, సీరియస్ గా వీడియోస్ తీసుకుంటున్నారు. ఇక్కడ ఈయనేమో ఇక్కడ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. వేరే దేశాల వాళ్ళకైతే ఇవి ఏంటనేది కూడా కొంచెం వివరిస్తే వాళ్ళకి నచ్చితే తీసుకుంటారు కదండి. ఇక్కడైతే కుల్ఫీ అమ్ముతున్నారు. అలా కంటిన్యూస్ గా కుల్ఫీ అని అరుస్తూనే ఉన్నారు అతను. ఇక్కడ మళ్ళీ మామిడికాయ ముక్కలను ఎరుపు మసాలా, ఆకుపచ్చ మసాలాతో అమ్ముతున్నారు. ఆకుపచ్చ మసాలా అంటే పచ్చిమిరపకాయలతో చేసిన ఒక మసాలా అండి, అది కూడా బాగుంది. ఆ ముక్కలు కూడా కొనుక్కున్నాం, బాగున్నాయి. ఎరుపు మసాలా అంటే మనం రెగ్యులర్ గా చేసుకుంటాం కదా, ఉప్పు కారం వేసుకుని ఆ మసాలాతో. ఇక్కడ సోడా అయితే అమ్ముతున్నారు. ఇలాంటివి మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు కదండి. చక్కగా అన్ని వేసుకొని ఇంట్లో దొరికే ఐటమ్స్ అన్ని వేసుకొని కాస్త ఓపికగా చేసుకుంటే బాగుంటాయి. ఇందుకు ఇక్కడ ఈ అల్ రవాబీ, రిటైల్ మార్ట్, న్యూ ఇండియన్ సూపర్ మార్కెట్ ఏంటి అంటే ఖతార్ దేశంలో ఉన్న షాపులండి. చాలా షాపులు ఉంటాయి కదా, ఆ పెద్ద పెద్ద షాపులు వాళ్ళేమో ఇక్కడికి తీసుకొచ్చి అమ్ముతున్నారు. QR 16, QR 19 ఉంది కదండి. అంటే కేజీ 16 రియాల్స్, కేజీ 19 రియాల్స్. 1 రియాల్ అంటే 22 రూపాయలండి.
ఇక్కడ ఒక బాస్కెట్లోనైతే మామిడి పచ్చడి, మ్యాంగో జాము, జెల్లీ ఇలా అన్ని కలిపి ఒక బాస్కెట్లో ఇదిగోండి ఇది అన్ని కలిపి ఒక ట్రేలో అమ్ముతున్నారు. అసలు ఈ మ్యాంగో ఫెస్టివల్ ఎంత పెద్దగా ఉందంటేనండి చాలా ఆ చివరి నుండి ఈ చివరికి మొత్తం ఒక్కొక్కటి అలా చూసుకుంటూ వెళ్తే చాలా టైం పడుతుంది. అలాగే ఇక్కడ స్వీట్స్ కూడానండి ఇదిగోండి మళ్ళీ మామిడికాయ ముక్కల దగ్గరికి వచ్చాం. మ్యాంగో మసాలా వెరీ టేస్టీ. అసలు ఇన్ని రకాల ఐటమ్స్ చూస్తున్నా కానీ ఇక్కడికి వస్తే మాత్రం ఏంటోనండి అసలు అక్కడ వాళ్ళు కూడా చెప్తున్నారండి మ్యాంగో మసాలా వెరీ టేస్టీ అంటూ. అంటే మన తెలుగు వాళ్ళమే కాకుండా వేరే రాష్ట్రాల వాళ్ళు కూడా ఇలా ఉప్పు కారం కలుపుకొని తినటం అయితే అందరికీ అలవాటు. ఇకేమో పానీపూరి దగ్గరికి వచ్చామండి. మామూలుగా చూడడానికి అయితే పానీపూరి ఇక్కడ అంతను ఫిల్లింగ్ అంతను రెడీ చేసి పెడుతున్నారు కదా. ఈ మ్యాంగో పానీపూరిలోనట ఆ స్టఫింగ్ లోనే మామిడికాయ ముక్కలు వేశారట. నేను అడిగాను అది ఎలా ఉంటుంది మీరు టేస్ట్ చూసారా అంటే చూడలేదని చెప్తున్నారు అతను. ఇటువైపు అయితే మొత్తం కేక్స్, కుకీస్, బన్స్ ఇవన్నీ ఉన్నాయి. వీటిపై పిల్లలు వేస్తున్నారు చేతులు. కానీ వాళ్ళ పెద్దవాళ్ళు అంటున్నారు ఇంటికెళ్ళాక పడతాయి మీకు వాతలు అని. ఇంత పెద్ద మ్యాంగో ఫెస్టివల్ చూసిన తర్వాత అనిపించిందండి అయ్యో ముందైనా వచ్చాం కాదు. మే 30 నుంచి మొదలైన ఈ ఫెస్టివల్కి అయితే జూన్ 8న వచ్చాం. పెద్ద నిమ్మకాయలంతున్న ఈ మామిడి పళ్ళు అయితే పుల్లగా ఉంటాయట. ఇక్కడైతే లిచీ పళ్ళు కూడా అమ్ముతున్నారు చూసారా ఎర్రగా చిన్న చిన్న పళ్ళు. పెద్దవాళ్ళందరూ మ్యాంగోస్ కొనడంలో హడావుడిగా ఉంటే పిల్లలైతే అక్కడ దొరికే ఐస్ క్రీమ్స్, కుల్ఫీలు, కేక్స్ లాంటి రకరకాల వాటిని తినడంలో బిజీగా ఉన్నారు. ఎదురుగా ఉన్న వాళ్ళైతే ఐరోపా ఖండం నుండి వచ్చిన వాళ్ళ ఉన్నారు కదండి. ఇంతకీ మన చిన్నప్పుడు మామిడి పళ్ళు ముచ్చట్లోకి మళ్ళీ వెళ్ళిపోతే చాలా మందికి మామిడి తోటల్లోకి వెళ్ళటం, అక్కడున్న చెట్లు పైకి ఎక్కటం, తోటమాలికి తెలియకుండాను కాయలు కోయటం, అతనేమో వెనక్కి వచ్చి వెంటపడటం, మళ్ళీ వచ్చారంటే కాళ్ళు విరగొడతాను అన్నట్లుగా వార్నింగ్స్ ఇవ్వటం, ఇలాంటివన్నీ నువ్వు కొందరికైతే ఇలాంటి చిలిపి పనులు చిన్నప్పుడు చేసే ఉంటారు. అవన్నీ నువ్వు ఇప్పుడు తలుచుకుంటే నవ్వుకుంటారు. ఇక్కడ ఈయనేమో ఇవన్నీ నువ్వు చాలా తక్కువ ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ, సో అందుకని జనాలు అయితే ఎక్కువగా లేరు ఇక్కడికి. అంటే ఆర్డర్ పెట్టుకుంటే లోపల తయారు చేస్తామని చెప్తున్నారు. ఇక్కడైతే ఏ రకాలైతే ఉన్నాయో ఇక్కడ అంతను డిస్ప్లే పెట్టారు. ఇక్కడ నుంచి మొత్తం అంతను ఫుడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయండి. ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే జనాలు వచ్చే ముందే అన్నిటిని ఇక్కడ ప్రిపేర్ చేసుకుని మొత్తం ఎక్కువ సంఖ్యలో అన్నిటినీ పెట్టేసుకున్నాం అనుకోండి, వాళ్ళు రాగానే ఇక్కడ అంతా నిండుగా కనిపించి ఇక్కడ ఏది కావాలనేది సెలెక్ట్ చేసుకుని కొనుక్కుంటారు. అలా కాకుండా వాళ్ళు వచ్చి చూసి ఆర్డర్ ఇచ్చి పెట్టుకుంటారంటే అదేమో అంతగా క్లిక్ అవుతుందో లేదో నాకు అలా అనిపించలేదు. ఇక్కడైతే కేక్ ముక్కలు, టార్ట్స్ ఏవో రకరకాలైతే ఉన్నాయి. ఇక్కడ వచ్చిన దగ్గరనైతే కంటిన్యూస్ గా వీడియో అయితే తీస్తున్నారు వీడియోగ్రాఫర్. వాళ్ళు ఎవరో హాయ్ చెప్తున్నారు వీడియోలో చూస్తూ. ఇదేమో ఇంకొక ఫుడ్ స్టాల్ అండి. ఇక్కడ ఏంటి ఇవనేది అక్కడున్న సేల్స్ మ్యాన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మ్యాంగో పుడ్డింగ్స్ అని చాలా బాగున్నాయి కదా, మొత్తం పసుపు రంగులోని. మామిడి పళ్ళు రుచిగా ఉండటమే కాకుండా చాలా పోషక విలువలు కూడా ఉంటాయి కదండి. ఇక్కడేమో చిన్న చిన్నగా పాన్ కేక్స్ అయితే వేస్తున్నారు చూడండి. ఆ సైజ్ చూడండి, రూపాయి బిళ్ళ కంటే కొంచెం పెద్దగా ఉంది. దీస్ ఆర్ పాన్ కేక్స్ రైట్? Yes, this one is crab. This one is mini pancake. ఒక్కో కాలానికి తగ్గట్లుగా ఒక్కో రకమైన పళ్లను దేవుడు భలేగా సృష్టించాడు కదండి. వేసవకాలం అంతను చిరాగ్గా విసుగ్గా ఉంటుంది కదండి. ఇలా యమ్మీగా ఉండే మామిడి పళ్ళు, మంచి వాసన వచ్చే మల్లెపూలు, తాటి ముంజలు, ఈత పళ్ళు, చింత చిగురు, పుచ్చకాయలు ఇలాంటి వాటినైతే సృష్టించాడు దేవుడు. వీటి కోసమైనను వేసవకాలం కోసం ఎదురు చూసేటట్లుగా వీటిని తింటూ ఎంజాయ్ చేయండి వేసవిని అన్నట్లుగా సృష్టించారు కదా. ఇదైతే ఎప్పటికప్పుడు క్లీన్ చేసేస్తారండి, సో అందుకని అంతా నీట్ గా ఉంటుంది. ఇక్కడ ఒక ట్రాలీ ఉంది కదా, ఈ ట్రాలీలో మనం ముందుగానే బేరమాడుకొని మనం కొనుక్కున్న మామిడి పళ్ళను వేస్తే వాళ్ళు అలా వెనక్కి వచ్చి అలాగా తోసుకుంటూ వస్తారు. ఎక్కడికి వెళ్తే అక్కడ ఆఖరికి కార్ దగ్గరికి కూడా తీసుకువస్తారు. అంటే మనకి రైల్వే స్టేషన్ లో పోర్టర్స్ ఉంటారు కదండి, అలాగా ఇక్కడ సూక్ వాకిఫ్ అనే బయట చెప్పాను కదండి, ఆ ఏరియాలో ఉంటారు. ఇక్కడ లోపల వీళ్ళు కూడా వచ్చారు. అంటే వాళ్ళకి ఇంకా దీని ద్వారానే డబ్బులు వస్తాయన్నమాట. ఇంతకు ముందు అక్కడెక్కడ చూసారు కదండి వీడియోలో, మెరూన్ కలర్ కోట్ వేసుకున్నారు, వాళ్ళ గురించి ఇప్పుడు చెప్పాను. అంటే జీవనోపాధికి ఏదో ఒక పని చేసుకోవాలి కదండి, అందుకని కొందరు ఇలాగా ఇలాంటి ట్రాలీలను అయితే నెట్టుకుంటూ వెళ్తుంటారు. అల్ఫాన్సో మ్యాంగో పల్ప్ ఇది. అవునండి, ఇన్ని కబుర్లు చెప్పేసుకుంటున్నాం కదా, ఇంతకీ మీకు మామిడి పళ్ళలో ఏ పళ్ళు అంటే ఇష్టమండి? సువర్ణరేఖ, బంగినపల్లి, అల్ఫాన్సో, మల్లిక, చెరుకు రసాలు, చిన్న రసాలు, పెద్ద రసాలు, ఇలా రకరకాల పళ్ళు ఉన్నాయి కదండి. నిజం చెప్పాలంటే మేము మామిడి పళ్ళు దొరికే టైంలోకి అయితే ఇండియాకి రావటం కుదరడం లేదు. జూలైలో వచ్చేసరికి అయితే చివరిలో కొద్దిగా బంగినపల్లి మామిడి పళ్ళు ఒకటి రకమే దొరుకుతాయి. అందుకని ఇక్కడ ఖతర్లో దొరికే పళ్ళని అయితే మాత్రం ఖచ్చితంగా కొనుక్కొని తింటాం. ఇదేమో పాపిడి చాట్ అండి. ఇక్కడ ఇది ఎల్లోగా ఉంది కదా, ఇదేమో
మామిడి పండు గుజ్జుతో చేసిన పెరుగు, చాట్ అంతా తయారు చేసిన తర్వాత పైనేమో ఇది వేస్తారట. ఇది తీయగానే ఉంటుందట. అంటే చాట్ కొద్దిగా తీపిగా ఉన్నా కూడా పర్లేదు అనుకునే వాళ్ళకైతే మాత్రం నచ్చుతుంది. ఇక్కడ మళ్ళీ వేరే రకాల స్వీట్లు ఉన్నాయి చూడండి. అక్కడక్కడ కొన్ని ఐటమ్స్ అయితే కొన్నామండి, చాలా బాగున్నాయి. ఇదేమో మ్యాంగో రసగుల్లా, బాగున్నాయి కదా. జిలేబీలు కూడా ఉన్నాయండి, వాటిని అయితే తీసుకున్నాం. 3 జిలేబీలు 10 రియాల్స్. ఇదిగోండి అవే మ్యాంగో జిలేబీలు. అంటే మరీ అంత మ్యాంగో ఫ్లేవర్ అయితే తెలియటం లేదు. ఇక్కడ మళ్ళీ ఇంకొక ఫుడ్ స్టాల్ చూడండి. Pani puri, we have regular pani puri. We have the chicken momo, mango idli, mango samosa. ఇక్కడేమో సమోసా, తర్వాత మ్యాంగో ఇడ్లీ, కిందనేమో చికెన్ మోమోస్ అండి. ఇవి ఈ 3 రకాలు బాగా ఇక్కడ చెల్లుతున్నాయని ఆ అమ్మాయి చెప్తుంది. అలాగే పానీపూరి కూడాను బాగా కొంటున్నారట ఇక్కడికి వచ్చి. ఖతార్ దేశంలో ఉండే చాలా షాపులు అయితే వాళ్ళ తాలూకా స్టాల్స్ ఇక్కడ పెట్టుకున్నారు. అలాగే మన ఇండియన్ రెస్టారెంట్స్ ఉంటాయి కదండి. Give it a try. Everything before, before the festival gets over. ఈరోజు జూన్ 8 ఈ రోజుతో సరికదా ఇక్కడ ఇంకా అందరూ టేస్ట్ చేసేయండి అన్నట్లుగా చెప్తుంది అమ్మాయి. ఖతార్ దేశంలోని ఇండియన్ రెస్టారెంట్స్ అన్ని ఇలాగా స్టాల్స్ అయితే పెట్టుకున్నారండి. ఇది దోసా స్ట్రీట్. వాళ్ళకు కూడా పబ్లిసిటీ అవుతుంది కదండి. మామూలుగా అయితే మనం ఎక్కడైనా బాగుంది అని తెలిస్తేనే, మౌత్ పబ్లిసిటీ ఉంటేనే వెళ్తుంటాం. ఇలాంటి ప్లేసులకు వచ్చినప్పుడైతే చాలా మందికి తెలుస్తుంది ఆ రెస్టారెంట్స్ గురించి. మళ్ళీ ఇదిగోండి మామిడికాయలు అయితే ఉప్పు కారం వేసినవి అయితే వచ్చాయి. అసలు మామిడికాయలతో ఎన్ని రకాల వంటలు చేసుకోవచ్చు కదండి. వీళ్ళైతే మరి కాస్త ముందుకు వెళ్ళి ఇంకా ఇడ్లీలు అవి కూడా తయారు చేశారు, చికెన్ తో కూడాను. చేపలు, రొయ్యల్లోని మామిడికాయలు వేసుకుంటారు. మామిడికాయ పులిహోర, మామిడికాయ పప్పు, పచ్చడి, ఇలా రకరకాలు చేస్తారు. కానీ వీళ్ళైతే మరి కాస్త ముందుకు అడుగు వేసి ఇంకా పరోటా వాటిలో కూడా వేశారండి. ఇక్కడ ఒక చిన్న ఇష్యూ ఏదో జరిగింది, కానీ వెంటనే సెక్యూరిటీ వచ్చేసి వాళ్ళని వెంటనే అంతన్ను క్లియర్ చేసేశారు. ఇదేమో ఎంఆర్ఏ స్వీట్స్ అండ్ రెస్టారెంట్స్ తాలూకా స్టాల్. ఇది వీడియో మొదట్లో అయితే చెప్పాను కదండి, ఈయనెవరో క్రికెటర్లా ఉంది కదా అని. మీకెలా అనిపిస్తుందండి? ఆఫ్రికా దేశం నుండి వచ్చిన వాళ్ళ ఫ్యామిలీ పనిలో పనిగా మామూలు స్నాక్స్ కూడాను ఇక్కడ అమ్ముతున్నారు. ఆమ్రస్ పూరి అంటే పూరితో మామిడి పళ్ళు గుజ్జు తింటే చాలా బాగుంటుందండి. ఉడిపి, కర్ణాటకలోని ఉడిపిలో అయితే మేము మొదటిసారి అలాగా టేస్ట్ చేసామండి. సో ఇదేదో బాగుందని నేను అప్పుడప్పుడు తయారు చేస్తుంటాను, అంటే మామిడి పళ్ళు దొరికే టైంలో. బంగాళదుంపల కూర, పూరి అయితే ఎప్పుడూ ఉండే కాంబినేషన్, కానీ మామిడి పళ్ళ గుజ్జుతో తింటే అయితే బాగుంది. ఇవేమో డ్రాగన్ ఫ్రూట్స్ అండి, మీకు తెలిసే ఉంటుంది కదా. గులాబీ రంగులో, మంచి రంగులో భలే ఉంది. లోపల తెల్లగా ఉంటుంది గుజ్జంతా. బొప్పాయి పళ్ళు, పైనాపిల్ కూడాను అమ్ముతున్నారు. కొన్ని చోట్ల అయితే బాగా ఎక్కువగా జనాలు ఉన్నారు, మరికొన్ని దగ్గరలో అయితే బాగా తక్కువగా ఉన్నారు. అంటే షాపు అక్కడ ఎక్కడుందనే లొకేషన్ బట్టి కూడా ఉంటుందేమో కదండి. ఈ ఫస్ట్ టెంట్లోకి మనం అడుగు పెట్టగానే కుడివైపు తిరిగిపోయాము. ఇంకా అక్కడ నుంచి అలాగా ముందుకు చూసుకుంటూ వచ్చేసరికి అక్కడ ఆల్రెడీ కొన్ని ఐటమ్స్ అయితే కొనుక్కొని తినేస్తాం. ఇవన్నీ ఎడం వైపు ఉన్నాయండి. మళ్ళీ అటు నుండి ఇటు ఎడం వైపుకి వచ్చేసరికి కాస్త ఆ స్పీడ్ అయితే తగ్గుతుంది కదా. మ్యాంగో అని ఇక్కడ ఈ బొమ్మ అయితే భలేగా ఉంది చూడండి. సువర్ణరేఖ మామిడి పండును పెట్టినట్లుగా ఉన్నారు కదా. మామిడి పళ్ళను ఇక్కడ కవర్లో వేసుకొని అక్కడ నిలబడ్డారు కదండి. వాళ్ళ దగ్గరకు తీసుకువెళ్తే వాళ్ళు బరువు తూచి ఎంత డబ్బులు అనేది అక్కడ డబ్బులు తీసుకుంటున్నారు. కార్డుతో పే చేయొచ్చు, లేదంటే డబ్బులు కూడా ఇవ్వచ్చు. ప్రస్తుతానికైతే ఖతర్లో ఇంకా నోట్లు అయితే కరెన్సీ నోట్లు వాడుతున్నామండి. ఇక్కడికి వచ్చేసరికి అయితే ఈ ఫ్రూట్ జ్యూస్ అయితే తీసుకోమన్నారు, కానీ ఆల్రెడీ అప్పటికే సేమ్ ఇలాంటిదే తీసుకున్నాం. మ్యాంగో ఫ్రూటీ లాగా ఉంది, టేస్ట్ అయితే బాగుంది. మా వారు కూరలు, పళ్ళు అలాంటివి బాగా సెలెక్ట్ చేస్తారండి. మా వారు విజయవాడలో ఉద్యోగం చేసేటప్పుడైతే ఇబ్రహీంపట్నం అనే ఊరు దగ్గర అయితే మాత్రం చాలా రకాల మామిడి పళ్ళు ఉండేవట. మా వారైతే బాగా ఎంచుతారని మిగతా వాళ్ళు కూడాను మా వారికే చెప్పేవారట, మంచి పళ్ళు ఎంచేసి మాకు ఇచ్చేయి అన్నట్లుగా. డస్ట్బిన్లు అయితే మాత్రం ఎప్పటికప్పుడు నిండిపోతున్నాయి. ఇక్కడ వీళ్ళైతే ఇక్కడ వీటిని తీసేసి నిండిపోయిన బ్యాగులను తీసేసి మళ్ళీ కొత్త కవర్లు ఖాళీవి పెడుతున్నారు. ఇక్కడ చెత్త అయితే మాత్రం బయట ఎక్కడ వేయకూడదండి, ఏదైనా డస్ట్బిన్స్ లోనే వేయాలి. ఆకుపచ్చ మసాలాతోని ఉన్న మ్యాంగోస్ ఇవి బాగుందండి టేస్ట్ అయితే మాత్రం. అలా గంటలు గడుస్తున్న కొలది అయితే మాత్రం చాలా జనాలు వచ్చారండి. ఇందాక ఇక్కడ చెప్పాను కదండి పోర్టర్స్ గురించి. ఇదిగోండి ఇక్కడ మెరూన్ కలర్ కోట్ వేసుకున్నారు కదా,
కొన్న వస్తువులన్నింటినీ ఇందులో పెట్టి తోయడానికి అన్నట్లుగా వీళ్ళు ఉంటారు. ఇక్కడ పనసపళ్ళు కూడా దొరికాయండి. కేజీ 14 రియాల్స్. అంటే ఇక్కడ ముక్కలు కూడా కట్ చేశారు. ఒక్కోసారి ఇక్కడ షాపుల్లో కూడా మంచి పనసపళ్ళు అయితే దొరుకుతాయి. మేము అదే అనుకున్నామండి, ఈరోజు ఇంకా లాస్ట్ డేట్ కాబట్టి ఇంకా మిగిలిన పళ్ళని మళ్ళీ వాళ్ళ షాపుల్లోకి వెనక్కి తీసుకువెళ్ళి అక్కడ నుంచి అమ్ముకుంటారు. ఇంకా ఇంతకీ ఈ సంవత్సరం అయితే మీరు మామిడి పళ్ళను బాగా తిన్నారా, బాగా ఎంజాయ్ చేశారా అండి? మళ్ళీ ఇక్కడ ఈ ఫుడ్ స్టాల్ దగ్గర కూడా అంత ఎక్కువగా జనాలు అయితే లేరు. ఇక్కడ ఐటమ్స్ కూడా 2 రకాలు ఉన్నట్లు ఉన్నాయి. ఇంకా చుట్టూ మొత్తం అంతా తిరిగి బయటికి వచ్చేస్తుంటే ఇక్కడ చూడండి వీళ్ళని ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఇక్కడ ఉండే ఖతరీ వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తున్నారు. అంటే ఇక్కడ మ్యాంగో ఫెస్టివల్ ఎలా ఉంది, వీళ్ళ ఎంజాయ్ చేస్తున్నారా లేదా అనే విషయాలు కనుక్కోవడానికి అన్నట్లుగా. డేట్స్ ఫెస్టివల్, ఖర్జూరాల ఫెస్టివల్ మేబీ ఈ జూలైలో ఉండొచ్చేమోనండి. అది కూడా సేమ్ ఇక్కడే ఏర్పాటు చేస్తారు. అలాగే రంజాన్ పండుగప్పుడు, బక్రీద్ పండుగలప్పుడు ఈ బయట సూక్ వాకిఫ్ అని చెప్పాను కదండి, ఆ ఏరియాలో అయితే పిల్లల కోసం, పెద్దవాళ్ళ కోసం చాలా ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తారు. వీళ్ళెవరో చైనా వాళ్ళలా ఉన్నారు కదండి. పాప ఇక్కడ ఈ తాతగారు అయితే కూర్చుని చూస్తున్నారు, ఎవరు పిలుస్తారా, ఎవరు పనిస్తారా అన్నట్లుగా. మామిడి తాండ్ర అంటే మనందరికీ చాలా చాలా ఇష్టం కదండి. నచ్చని వాళ్ళైతే ఎవరో ఒకళ్ళు ఇద్దరు ఉంటారేమో, కానీ ఇదిగోండి మామిడి తాండ్ర కూడాను కొన్ని దగ్గర అయితే అమ్ముతున్నారు. కానీ మన వైపు మామిడి తాండ్రే చాలా బాగుంటుంది. ఖతార్ దేశంలో జరిగిన మ్యాంగో ఫెస్టివల్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయగలరు. నేను కొత్త వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియోస్ను లైక్ చేసి మీ వాళ్ళకి షేర్ చేయగలరు. మీరందరూ ఎప్పుడు బాగుండాలి.